Welcome to Brunda Engineering Academy. In this video, we have to discuss about the subject strength of materials. Strength of materials లో సింపుల్ స్ట్రెస్సెస్ అండ్ స్ట్రెయిన్ గురించి చూద్దాం. ఈ టాపిక్ ఈసెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో గేట్ ఏఈస్ ఆర్ఆర్బి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఎలా క్వశ్చన్స్ అడుగుతాడు, ఏ టాపిక్స్ ఉంటాయి అనేది మేజర్ గా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ యొక్క చాప్టర్ కి సంబంధించి సింపుల్ స్ట్రెస్సెస్ అండ్ స్ట్రెయిన్స్ మీద అంటే బేసిక్స్ ఆఫ్ స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్ లో ఎలాంటి కాన్సెప్ట్స్ ఉన్నాయి వాటి గురించి ఇన్ డీటెయిల్డ్ గా మనం చూద్దాం. ఫస్ట్ స్ట్రెస్. ఫస్ట్ తెలియాల్సింది ఏంటంటే స్ట్రెస్. స్ట్రెస్ ఈజ్ ద రేషియో ఆఫ్ load and area. Stress is nothing but ratio between load and area. అంటే sigma equal to P by A. Sigma equal to P by A. Load by area. Okay. So it is the formula. Stress equal to load by area. What are the units? Units వచ్చేసరికి ఇక్కడ లోడ్ కి యూనిట్ ఏంటి అంటే లోడ్ ఈజ్ నథింగ్ బట్ వెయిట్. So Newton area units is meter square. So Newton per meter square. Newton per meter square is the unit of stress. Next ఇక్కడ 1 Newton per meter square. 1 Newton per meter square. కొన్నిసార్లు ప్రాబ్లమ్స్ లోనే డిఫరెంట్ గా అడుగుతాడు. అంటే 1 Newton per meter square is nothing but 1 into 10 power minus 4 Newton per centimeter square. 1 into 10 power minus 4 Newton per centimeter square. Next 1 into 10 power minus 6 Newton per mm square. Newton per mm square millimeters లో ఇచ్చినప్పుడు లేదా 1 Newton per meter square equal to 1 Pascal అన్నమాట. మీకు బిట్స్ లో ఏదైనా అడగచ్చు. 1 Newton per meter square is 1 into 10 power minus 4 Newton per centimeter square. ఇక్కడ 1 into 10 power minus 6 Newton per mm square ఆర్ 1 Pascal అన్నమాట. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్. ఇక్కడ స్ట్రెస్ కి డైమెన్షనల్ ఫార్ములా అడగచ్చు. స్ట్రెస్ డైమెన్షనల్ ఫార్ములా అంటే యూనిట్స్ నుంచి తీసుకుంటాం. న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్. న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్. న్యూటన్ అంటే ఏం రాయొచ్చు అంటే కేజీ. ఇక్కడ ఫస్ట్ న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ ని న్యూటన్ ఇంటూ మీటర్ పవర్ -2 గా రాయొచ్చు. న్యూటన్ అంటే 1 న్యూటన్ ఈక్వల్ టు 1 కేజీ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. సో కేజీ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ ఇంటూ మీటర్ పవర్ -2. సో దీని నుంచి ఏం రాయొచ్చు కేజీ మీటర్ పవర్ -1 సెకండ్ పవర్ -2. మనకు డైమెన్షనల్ ఫార్ములా అంటే ఎంఎల్టి. ఓకే, ఎం అంటే మాస్, ఎల్ అంటే లెంత్, టి అంటే టైం. మాస్ ఇక్కడ ఏముంది కేజీ ఉంది. కేజీ పవర్ కోఎఫిషియంట్ ఎంత 1. నెక్స్ట్ ఎల్ అంటే లెంత్ పవర్ కోఎఫిషియంట్ ఎంత -1. సో నెక్స్ట్ టి అంటే టైం అంటే ఇక్కడ సెకండ్ కి పవర్ కోఎఫిషియంట్ ఎంత -2 అన్నమాట. సో ఇట్ ఈస్ ద డైమెన్షనల్ ఫార్ములా ఫర్ స్ట్రెస్. ఓకే, సో ఇది స్ట్రెస్ మీద అంటే stress means load per unit area is called as the stress. Formula is sigma equal to P by A. Units are Newton per meter square. A Newton per meter square అంటే 1 into 10 power -4 Newton per centimeter square, 1 into 10 power -6 Newton per mm square and 1 Pascal. దాని యొక్క డైమెన్షనల్ ఫార్ములా m power 1 l power -1 t power -2. ఓకే, సో ఇట్ ఈస్ ద అబౌట్ ద స్ట్రెస్ అన్నమాట. Next, coming to the next important term, strain. Next important term, strain అన్నమాట. Strain symbolic representation that we'll discuss later. Strain is nothing but change in length by original length. That means change in dimension by original dimension.
original dimension. Suppose in terms of length we are consider. Length కనుక మనం కన్సిడర్ చేస్తే ఇక్కడ strain represented by small e. Okay, small e, that is or simply it can be written as small e equal to change in length, change in dimension. Change in dimension means dl. Original dimension means ln. Okay, so it is the formula. Strain equal to change in length by original length or change in dimension by original dimension. Okay, next ఈ డైమెన్షన్ అంటే మనం ఎలా అయినా తీసుకోవచ్చు. స్ట్రెయిన్ ఈక్వల్ టు చేంజ్ ఇన్ లెంత్ బై ఒరిజినల్ లెంత్ తీసుకున్నాం, చేంజ్ ఇన్ డయామీటర్ బై ఒరిజినల్ డయామీటర్, చేంజ్ ఇన్ వాల్యూమ్ బై ఒరిజినల్ వాల్యూమ్, ఒక్కొక్కటి ఒక్కొక్కలాగా వస్తాయి. ఓకే, డిఎల్ బై ఎల్ అన్నమాట. దీనికి యూనిట్స్ వచ్చేసరికి చేంజ్ ఇన్ లెంత్ అంటే మిల్లీమీటర్స్ ఆర్ మీటర్స్, ఇక్కడ లెంత్ వచ్చేసరికి మీటర్స్. సో దేర్ ఈస్ నో యూనిట్స్ ఫర్ ద స్ట్రెయిన్ అనమాట. సో యూనిట్స్ లేవు కాబట్టి డైమెన్షనల్ ఫార్ములా కూడా ఉండదు. ఓకే, డైమెన్షనల్ ఫార్ములా కూడా ఉండదు. సో స్ట్రెయిన్ ఈస్ ద డైమెన్షన్లెస్ పారామీటర్. డైమెన్షన్లెస్ పారామీటర్. ఓకే, డైమెన్షన్లెస్ పారామీటర్ అనమాట. స్ట్రెయిన్ ఈస్ ద డైమెన్షన్లెస్ పారామీటర్. నెక్స్ట్ ఈ స్ట్రెస్ కి స్ట్రెయిన్ కి ఉన్నటువంటి రిలేషన్, రిలేషన్ ని మనకి హూక్స్ లా ఇంపార్టెంట్ లా. హూక్స్ లా ఏం చెప్తుందంటే స్ట్రెస్ ఈస్ ప్రపోర్షనల్ టు స్ట్రెయిన్. అంటే ఈ ఉన్న స్ట్రెస్ ఆఫ్ ద మెటీరియల్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద స్ట్రెయిన్ ఆఫ్ ద మెటీరియల్. ఓకే, సిగ్మా ఈక్వల్ టు ఈ. దీని యొక్క ప్రపోర్షనాలిటీని తీసివేయడానికి సిగ్మా బై ఈ ఈక్వల్ టు kept constant. That kept constant can be taken as the capital E. Sigma by E equal to capital E. ఈ capital E అంటే యంగ్స్ మాడ్యులస్ అంట. యంగ్స్ మాడ్యులస్ ఆర్ మాడ్యులస్ ఆఫ్ elasticity. ఓకే, సో దీని యొక్క టర్మ్ ఈ ఈక్వల్ టు యంగ్స్ మాడ్యులస్ ఆర్ మాడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీ. దట్ మీన్స్ బేస్డ్ ఆన్ ద హూక్స్ లా stress is proportional to strain. That means sigma is proportional to E. So దీనికి sigma by E equal to capital E. E అంటే యంగ్స్ మాడ్యులస్. దీని యొక్క డెఫినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ యంగ్స్ మాడ్యులస్ అంటే యంగ్స్ మాడ్యులస్ ఈస్ ద రేషియో ఆఫ్ స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్. అన్నమాట. రేషియో ఆఫ్ స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్. Ratio of stress and strain is called as the Young's modulus or modulus of elasticity. In some textbooks, it can be represented by letter Y also. Okay, Y తో అయినా కానీ తీసుకుంటాడు. ఓకే, నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మన జనరల్ గా స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్ లో వాడేటువంటి మెటీరియల్ ఎక్కువగా రీప్లేస్ అయ్యేది స్టీల్ అన్నమాట. స్టీల్ కి యంగ్స్ మాడ్యులస్ ఎంత ఉంటుంది? స్టీల్ యొక్క యంగ్స్ మాడ్యులస్ 200 to 210 GPa గిగాపాస్కల్. 200 to 210 గిగాపాస్కల్. ఓకే, యూనిట్స్ వచ్చేసరికి యూనిట్స్ అంటే సిగ్మా ఈక్వల్ టు స్ట్రెస్ బై స్ట్రెయిన్. స్ట్రెస్ యూనిట్స్ ఏంటి? న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్. స్ట్రెయిన్ కి యూనిట్స్ ఏమి ఉండవు. సో దీని యొక్క యూనిట్స్ ఏంటి? న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్. Newton per meter square is nothing but the in terms of the Pascal. 1 Pascal equal to 1 Newton per meter square. Okay, so ఇది modulus of elasticity. Modulus of elasticity is the ratio of stress and strain. నెక్స్ట్ ఇంకొక డెఫినేషన్ ఏంటి అంటే మాడ్యులస్ ఆఫ్ rigidity.
మాడ్యులస్ ఆఫ్ రిజిడిటీ లేదా షియర్ మాడ్యులస్ అంటారు. షియర్ మాడ్యులస్, షియర్ మాడ్యులస్. మాడ్యులస్ ఆఫ్ రిజిడిటీ అన్న షియర్ మాడ్యులస్ అయినా ఒకటే. మాడ్యులస్ ఆఫ్ రిజిడిటీ ఈస్ ద రేషియో ఆఫ్ షియర్ స్ట్రెస్, రేషియో ఆఫ్ షియర్ స్ట్రెస్ అండ్ షియర్ స్ట్రెయిన్, షియర్ స్ట్రెస్ అండ్ షియర్ స్ట్రెయిన్, shear stress, shear strain. Modulus of rigidity is the ratio of shear stress and shear strain is called as the modulus of rigidity or shear modulus. This modulus of rigidity can be represented by C. C తో represent చేస్తారు, G గాని N గాని ఏ లెటర్ తీసుకున్నా గానీ అదే. ఓకే, షియర్ స్ట్రెస్, షియర్ స్ట్రెస్ కెన్ బి రిప్రజెంటెడ్ బై టౌ, tau, and shear strain can be represented by phi element. So the formula is shear stress tau by shear strain phi element. Okay, finally modulus of rigidity is the ratio of shear stress and shear strain. Okay, next ikkada shear stress, shear stress ante same P by A ne తీసుకుంటాం. నెక్స్ట్ phi అంటే shear strain కి వచ్చేసరికి DL by H, DL by H. Shear strain as the relation of DL అంటే change in length by ఇక్కడ angle of inclination H అనేది వస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ వన్ మోర్ ఇంపార్టెంట్ డెఫినేషన్ ఈజ్ ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ. ఇది రిపీటెడ్ గా ఉండేటువంటి బిట్. ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ, ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ ఈజ్ ద ratio of ultimate strength, ultimate stress, ratio of ultimate stress and working stress, ultimate stress and working stress. So it is the definition. Factor of safety is the ratio between ultimate stress and working stress. Okay, ultimate stress and working stress. The ratio between ultimate stress and working stress is called as the factor of safety. Factor of safety, simply written as FS. Okay, ultimate stress and working stress. దీనికి యూనిట్స్ ఏముండవు. స్ట్రెస్ హ్యావింగ్ ద యూనిట్స్ ఆఫ్ న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్, వర్కింగ్ స్ట్రెస్ హ్యావింగ్ ద యూనిట్స్ ఆఫ్ న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్. సో ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ ఈజ్ ఏ కాన్స్టెంట్ టర్మ్. ఓకే, నెక్స్ట్ లాంగిట్యూడినల్ స్ట్రెయిన్. longitudinal strain అంటే సపోజ్ మీరు ఒక ఐరన్ బార్ అనేది తీసుకున్నారు, దీనికి లెంత్ L ఉంది. ఓకే, దీని లెంత్ L ఉంది. మీరు టెన్జైల్ స్ట్రెస్ అప్లై చేశారు. ఓకే, టెన్జైల్ లోడ్ అనేది అప్లై చేశారు. ఓకే, along the length of the, if the strain is happen along the length of the bar, so then longitudinal strain equal to change in length by original length, Next, lateral strain, longitudinal strain, lateral strain అంటే సపోజ్ దీని యొక్క డయామీటర్, ఇవి యొక్క ఐరన్ బార్ యొక్క డయామీటర్ స్మాల్ d అనుకుంటే, ఇక్కడ దీని యొక్క లోడ్ అప్లై చేసినప్పుడు ఏమవుతుంది, టెన్జైల్ లోడ్ కానీ కంప్రెసివ్ లోడ్ కానీ దీని యొక్క డయామీటర్ కూడా చేంజ్ అవుతుంది. సో డయామీటర్ చేంజ్ అవుతుంది కాబట్టి చేంజ్ ఇన్ డయామీటర్ బై ఒరిజినల్ డయామీటర్, ఇనిషియల్ గా ఏదైతే డయామీటర్ ఉందో అది ఒరిజినల్ డయామీటర్. సో లాంగిట్యూడినల్ స్ట్రెయిన్, లాటరల్ స్ట్రెయిన్. లాంగిట్యూడినల్ స్ట్రెయిన్ అంటే చేంజ్ ఇన్ లెంత్ బై ఒరిజినల్ లెంత్, లాటరల్ స్ట్రెయిన్ అంటే చేంజ్ ఇన్ డయామీటర్ బై ఒరిజినల్ డయామీటర్. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే వాల్యూమెట్రిక్ స్ట్రెయిన్. That means change in volume by original volume. Ratio between change in volume and original volume. Okay, change in volume by original volume. That is the volumetric strain. Next, ఒక ఇంపార్టెంట్ ఏంటి అంటే
if ఒక ఇంపార్టెంట్ నోట్, if longitudinal strain is tensile. Okay, longitudinal strain is టెన్జైల్ అంటే ఇప్పుడు మీరు అప్లై చేసినటువంటి లోడ్ ఏది, టెన్జైల్. దెన్ lateral strain is compressive. lateral strain ఏమైందంటే కంప్రెసివ్ అయింది. కంప్రెసివ్ మీన్స్ ఇక్కడ చూడండి, నువ్వు లోడ్ టెన్జైల్ లోడ్ అప్లై చేసావు. టెన్జైల్ లోడ్ అప్లై చేసినప్పుడు ఏమైంది, దీని యొక్క లెంత్ అనేది పెరిగింది. లెంత్ పెరిగి డయామీటర్ తగ్గింది. ఓకే, డయామీటర్ తగ్గుతుంది. డయామీటర్ తగ్గింది అంటే ఏంటి, అది కంప్రెసివ్ అనమాట. ఓకే, లాంగిట్యూడినల్ స్ట్రెయిన్ వచ్చినప్పుడు లాటరల్ స్ట్రెయిన్ అనేది లాంగిట్యూడినల్ స్ట్రెయిన్ టెన్జైల్ అయితే లాటరల్ స్ట్రెయిన్ అనేది కంప్రెసివ్ అవుతుంది. అదే లాంగిట్యూడినల్ స్ట్రెయిన్ కంప్రెసివ్ అయితే, లాటరల్ స్ట్రెయిన్ ఏమైంది అంటే టెన్జైల్ అవుతుంది. లాటరల్ స్ట్రెయిన్ వచ్చేసరికి టెన్జైల్ అవుతుంది. దానికి రివర్స్ ఎలా అంటే, ఇప్పుడు సపోజ్ సేమ్ ఇదే ఐరన్ బార్ తీసుకున్నప్పుడు నువ్వు కంప్రెసివ్ లోడ్ అప్లై చేసావు. ఓకే, కంప్రెసివ్ లోడ్ అప్లై చేసినప్పుడు దీని యొక్క లెంత్ తగ్గుతుంది, డయామీటర్ వచ్చేసరికి డయామీటర్ ఎక్స్పాండ్ అవుతుంది. ఓకే, డయామీటర్ ఎక్స్పాండ్ అవుతుంది. సో దట్ ఈస్ ద కాన్సెప్ట్. లాంగిట్యూడినల్ స్ట్రెయిన్ టెన్జైల్ అయితే లాటరల్ స్ట్రెయిన్ కంప్రెసివ్ అవుతుంది. లాంగిట్యూడినల్ స్ట్రెయిన్ కంప్రెసివ్ అయితే లాటరల్ స్ట్రెయిన్ వచ్చేసరికి టెన్జైల్ అవుతుంది. నెక్స్ట్ వన్ మోర్ డెఫినేషన్ that is between the lateral strain and longitudinal strain, that is Poisson's ratio. Poisson's ratio is the ratio between lateral strain and longitudinal strain. Lateral strain కి లాంగిట్యూడినల్ స్ట్రెయిన్ కి ఉన్నటువంటి రేషియో. ఓకే, సో దట్ పాయిజన్స్ రేషియో కెన్ బి రిప్రజెంటెడ్ బై ద లెటర్ మ్యూ అన్నమాట. సో మ్యూ ఈక్వల్ టు lateral strain by longitudinal strain. Lateral strain and longitudinal strain. ఓకే, దీనికి యూనిట్స్ ఏముండవు, నో యూనిట్స్, ఇట్ ఈస్ ద కాన్స్టెంట్ టర్మ్. ఓకే, సో దీస్ ఆర్ ఇవి కొన్ని ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్. నెక్స్ట్ వీడియోలో మనం ఇంకా రిమైనింగ్ కాన్సెప్ట్స్ చూసి తర్వాత ప్రాబ్లమ్స్, వీటి మీద ప్రాబ్లమ్స్ ఎలా అడుగుతాడు, ఈ సెట్ గేట్ ఈ యొక్క ప్రీవియస్ క్వశ్చన్స్ లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఎలా అడుగుతాడు అనేది మనం డిస్కస్ చేద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి బృందా ఇంజనీరింగ్ అకాడమీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.